వచ్చేసి 9 సూత్రాలు ఉపయోగించి మన ప్రకృతి వ్యవసాయ విధానాలు సార్. మొదటగా మనము నేలని ఖాళీగా ఉంచకుండా 365 రోజులు భూమిని కప్పి ఉంచుతుంది సార్. రెండవది వచ్చేసి పంటల వైవిధ్యత, అంటే అనేక రకాల పంటలు వేయటం వల్ల భూమి యొక్క జీవన వైవిధ్యత అనేది పెరుగుతుంది సార్. మూడోది వచ్చేసి పంట వ్యర్థాలు, అంటే పొలంలో పంటలను తగలబెడుతూ ఉంటారు సార్, అలా తగలబెట్టకుండా అదే మల్చింగ్గా భూమిని కప్పి ఉంచటం సార్. నాలుగోది వచ్చేసి లోతైన దుక్కులు చేయకుండా ఒక 2-4 ఇంచుల లోతులో లోతైన దుక్కులు చేయడం ద్వారా సార్ దాంట్లో మనకి సేంద్రియ కర్బనం అనేది ఉంటుంది సార్. భూమిలో సూక్ష్మజీవులు చనిపోతాయి సార్. లోతైన దుక్కులు చేయడం వల్ల ఆ సేంద్రియ కర్బనంలోని సూక్ష్మజీవులు అనేటువంటి చనిపోతాయి అని తేలికపాటి దుక్కులు చేసుకోవాలి సార్. ఐదవది వచ్చేసి మనకి అంటే విత్తనాలు ఏ రైతు పండిస్తాడో ఆ రైతు విత్తనాలు మళ్ళీ అతని పంటకే వాడుకుంటే అక్కడ ఆ పరిసరాల ప్రాంతాలకి ఆ పంట అనేది అలవాటు పడిపోతుంది కాబట్టి ఆ తెగుళ్ళు పురుగులు అనేవి కూడా తగ్గుతుంది కాబట్టి దేశీ విత్తనాలు లేకపోతే రైతు యొక్క సొంత విత్తనాలు వాడుకోవాలి సార్. నాలుగోది వచ్చేసి ఆరోగ్య పశువుల అనుసంధానం సార్. ఇందులో వచ్చేసి మనకి ఆవు సార్ మెయిన్ గోమూత్రము గోవు పేడతోటి మనము ప్రకృతి వ్యవసాయం చేస్తాం కాబట్టి పశువుల అనుసంధానం చేసుకుంటాం సార్. ఏడోది వచ్చేసి సార్ మనకి జీవ ఉత్పేరకాలు సార్, అంటే ఘనజీవామృతము ద్రవజీవామృతము చేసుకొని మన పంటలకు వాడుకుంటాం సార్. ఎనిమిదోది వచ్చేసి ఇప్పుడు ఈ ఘనజీవనం దేంతో చేస్తారు మీరు? అంటే మట్టిలో ఏం కలుపుతారు సార్? ఆవు పేడ ఉంటుంది కదా సార్, ఆవు పేడలో వచ్చేసి సుడోమోనాస్, ట్రైకోడర్మా విరిడి, వేపపిండి ఇవన్నీ వేసి మనకి ఇప్పుడు మన మిషన్ లో వేసి ఇట్లా పొడి చేస్తున్నారు సార్. ఇంతకు ముందు ఉండలు కానీ ఆవు పిడకల్లాగా చేసేవాళ్ళం సార్. అది రైతు మళ్ళీ దంచుకోవటం ఇదంతా ఇబ్బంది అవుతుంది అనేసి ఇలా చేసాం సార్. ఇలా తయారు జరుగుతుంది సార్ మన దగ్గర. మట్టి కూడా ఉంటుందా? మట్టే ఉండదు సార్, కాకపోతే మనకి ఎరువు వాడతాం కదా సార్, దాంట్లో అట్లా అనిపిస్తుంది, అంతేగాని మట్టి వాడము సార్. ఇంకోటి వచ్చేసి మనకి కషాయాలు సార్, అంటే వేపాకుతోటి కొన్ని రకాల ఆకులు తీసుకొని మనకి ప్రకృతి వనరులు దొరికేటి వాటితోటి కషాయాలు తయారు చేస్తాము సార్. తొమ్మిదవది వచ్చేసి మనం అంటే ఎటువంటి పురుగు మందులు వాడకుండా ప్రకృతి వ్యవసాయ విధానాలు చేయడం సార్. ఇవి వచ్చేసి సార్ మనకి ఇక్కడ చెట్టుపాలెం నుంచి సార్ పద్మ గారు వాళ్ళ చేలబడినటువంటి కందులు సార్. కందులు రేటు తక్కువగా ఉన్నాయి అని చెప్పి ప్రాసెసింగ్ చేస్తుంది సార్. ఆమె ప్రాసెసింగ్ చేసి రైతులకి అందుబాటులో ఉంచుతూ ప్రతి వారం సోమవారము ఎంపీడీ ఆఫీస్లో స్టాల్ ఏర్పాటు చేస్తున్నారు. మరి ఎందుకు కందులు నాణ్యతగా రాలేదు కదమ్మా? గరిపోయిన కందులు లాగా చిన్నగా నాటు కందులైనా కంది గింజ పూర్తి స్థాయిలో రాలేదు మొత్తం అంటున్నాను నేను. అంటే సన్న గింజ మినుములు పెసలు సార్ మనకు వీళ్ళు వేసి ఇవి మల్లవారం నుంచి సార్. ఆవులు ఎన్ని వచ్చినాయి? ఎంత వచ్చింది మీకు మినుములు దిగుబడి? ఎంతకి? ఎకరంలో 5 రకాలు మధ్య మధ్యలోనేమో 5 సార్లు ఒకటి కంచెలు వాడారు సార్. ఓకే.